ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములను కృతజ్ఞతాస్తోత్రములను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన రాత్రంతయు కూడా నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి క్షేమంగాను నెమ్మదిగాను ఈ వేకువజామున లేచి నిన్ను స్తుతించి గొప్ప ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు. మాలాంటి అనేక మంది ఈ రోజును చూడలేక తండ్రి కాలగర్భంలో కలిసిపోయినారు. ఏ యోగ్యత, ఏ అర్హత, ఏ మంచి లేని మమ్మల్ని తండ్రి ఈ రోజున నిన్ను స్తుతించే గొప్ప ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. తండ్రి, ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా నీవు జ్ఞాపకం చేసుకొనండి. ప్రతి బిడ్డను కూడా నీవు జ్ఞాపకం చేసుకొనండి. తండ్రి, ఎందరు బిడ్డలైతే ఈ రోజున ఏ పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటిలలో నీవు తోడుగా ఉండండి. దేవా, మేము చేసే ప్రతి పనిలోనూ నీవే తోడుగా ఉండండి. విజయమును సమకూర్చండి. తండ్రి, నీవంటున్నావు, నన్ను నమ్మువారిని నేను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచినని. దేవా, అందును బట్టి నీ వందనాలు. నీ బిడ్డలు ఎక్కడైతే పనిచేస్తున్నారో, ఎక్కడైతే ఉంటున్నారో తండ్రి, ఆ ప్రదేశంలో అక్కడ ఆ జనము మధ్య వారికి ఏ అవమానము జరగకుండా తండ్రి, కేవలం నీ యొక్క కృపను వారి యొద్ద ఉంచండి. నీ దూతల్ని వారికి కావలిగా ఉంచండి. తండ్రి, ప్రయాణమైపోవచ్చిన బిడ్డల్ని నీవు జ్ఞాపకం చేసుకునండి. వారి ప్రయాణాలలో నీవు తోడుగా ఉండండి. తిరిగి గృహాలు చేరేంత వరకు నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచండి. కుటుంబములను కూడా నీ జ్ఞాపకం చేసుకునండి. తండ్రి, ఈ ఎండలకు, ఈ విపరీతమైన ఎండలకు వారికి ఏ హాని అపాయం జరగకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని కూడా నీవు సంరక్షించండి. తండ్రి, మరి కొన్ని రోజుల్లో చిన్న బిడ్డలకి స్కూల్స్ ఓపెన్ అవుతుండగా వారు కూడా చక్కగా స్కూల్స్కి వెళ్ళి రావటకు నీవు సహాయమును దయచి, ఎందరు బిడ్డలైనా తండ్రి బలహీనతలో ఉన్నారేమో అటువంటి చిన్న బిడ్డలందరినీ నీవే సంరక్షించండి. మంచి ఆరోగ్యంతోనూ ఆనందంతోనూ వారిని మీరు నింపండి. అలాగే యవనస్తుల్ని నీ జ్ఞాపకం చేసుకునండి. తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా నీవు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని నీవు దర్శించండి. ఈ రోజున మేము చేసే ప్రతి పనిలోనూ దేవా ముందుండండి. తండ్రి, దేవా, నీవు ముందుంటే మాకు కేవలం విజయమునే, మంచే జరుగుతుంది కనుక నీవు మా ముందుండి నడవమని మేము అడుగుచున్నాం. దేవా, ఈ పగటి వేళలో వృద్ధులని నీవు జ్ఞాపకం చేసుకునండి. బాలింత్రాలని నీవు జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలని నీవు జ్ఞాపకం చేసుకునండి. హాస్పిటల్లో ఉంటున్న రోగుల్ని నీవు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని కూడా నీవు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని నీవు దర్శించండి. పేరు పేరున ముట్టి స్వస్థత పరచమని దేవా, ఈ ఉదయకాలమున ఈ చిన్ని ప్రార్థనను నీ పాదాల చింత చేర్చుకోమని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.